థ్యాంక్ యూ. సభకు నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి పెదరత్తయ్య గారు ఎంత కష్టపడి ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అనేది. ఆయన ఇప్పటి నుంచే కాదు 30-40 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో ఈ రాష్ట్రం గురించి కానీ. అమ్మ అందరు కూర్చోండి, ఒకసారి మీరందరూ కూర్చోండి ప్లీజ్, వాళ్ళందరికీ కనిపించాలి ప్లీజ్. కొంచెం కూర్చోండి అమ్మా, అందరు కూర్చోవాలి. ముప్పై 40 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో ముక్కుసూటిగా రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎదురులేని మనిషి. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము మొదటి 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నన్ని రోజులు బతికాం. కాబట్టి మేము చేయబోయేటువంటి రాజకీయంలో సార్ మీ ఇన్స్పిరేషన్ ఉంటుంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. టైం తక్కువ ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉన్నప్పుడు చెడు ఎలా ఉంటుందో గుర్తుండదు. కాబట్టి 2019లో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు కూడా వేయలేదు. సో మరి పరిస్థితి చూసాం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామందికి తెలియనివి ఏంటంటే మనకి ఏమేమి వచ్చినాయి మాత్రమే తెలుసు. ఒక 3 యూనివర్సిటీలో లేకపోతే క్యాపిటల్. ఆయన కష్టపడి ఈ 5 సంవత్సరాల్లో రావాలనుకున్నటువంటి సంస్థలు దాదాపుగా 120 ఉన్నాయి. నేను మొత్తం డేటా తెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిటిని క్యాన్సిల్ చేయించారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది కామన్ పబ్లిక్ ఇవి తెలియవు. క్యాన్సిల్ చేసిన వాటిలో ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ప్లాన్ చేశారు ఇక్కడ అమరావతిలో. ఒక కన్వెన్షన్ సెంటర్ వస్తే ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి జనాలు పెరుగుతారు, రెస్టారెంట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పో లాంటివి ఎన్నో వస్తాయి, పేదవారికి ఉపాధి దొరుకుతుంది. అది క్యాన్సిల్ చేశారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మరి ఈ రోజున హైదరాబాద్లో నాణ్యమైన తక్కువ ధరకి క్యాన్సర్ చికిత్స దొరుకుతుందంటే అది దానికి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ అలాంటి వాళ్ళు నేను కూడా ఇచ్చాను. అలాంటి ఇన్స్టిట్యూట్ని క్యాన్సిల్ చేశారు ఇక్కడ జీవోని. ఇట్లా HCL టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, అమెరికాలో ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి కంపెనీ, దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపుగా 120 సంస్థలు. అందులో కనీసం ఒక సంస్థను తీసుకురావాలంటే ఒక వ్యక్తి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కాంపిటీషన్తో ఉంది. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ, ఈ స్టేట్ కాకపోతే పక్క స్టేట్, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా 1కి 10 సార్లు వెళ్ళి వీరిని కలిసి ఒప్పించి ఇవన్నీ రిలీజ్ చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనేటువంటి ఒకే ఒక్క కారణం తప్పించి ఇంకా నాకేమీ కనిపించలేదు. వాటన్నిటినీ క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటివి నేను చెప్పుకుంటా పోతే ఈరోజు సమయం అంతా పడుతుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, నిన్న నేను తెనాలి టూర్కు వెళ్తా ఉంటే ఒక ఫ్యామిలీని పరామర్శించమన్నారు. వెళ్ళి అడిగితే ఏం చెప్పారంటే కొడుకు చనిపోయాడు అన్నాడు. అంటే 25 సంవత్సరాల కొడుకు. ఎలా చనిపోయారంటే రోడ్డు గుంతల్లో పడి యాక్సిడెంట్లు అయి తలకు దెబ్బ తగిలి చనిపోయారు అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒక బంగారు భవిష్యత్తు ఉండాల్సినటువంటి వ్యక్తి మన తప్పిదం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు చనిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభపడుతుందో అని అర్థం చేసుకోండి. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే తెలుసు. ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఒక ఓట్ల రాజకీయం. ఈ 2024లో అధికారం దక్కించుకోవటం అనేటువంటి ఒకే ఒక కారణం. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు చాలామంది వీళ్ళకి ఏమి చేసినా వీళ్ళు పోలింగ్ బూత్కి కూడా వెళ్ళరు, ఓట్లు వేయరు.
నాకు ఓట్లు వేసే సమాజం వేరే ఉంది. మీకు ఇచ్చే డబ్బు వాళ్ళకేదో 4 రూపాయలు ఇస్తే నాకు వాళ్ళు పక్కాగా వచ్చి ఓట్లు వేస్తారు. అవి తప్పించి నాకు ఏమి కారణాలు కనిపించడం లేదు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే, అదేవిధంగా ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎంతో కూడబెట్టి మీరు ఏదో చిన్న స్థలాలు కొనుక్కుంటారు. నాకు ఇప్పటికీ 4 కంప్లైంట్ చేశారు, మా స్థలాలని కబ్జా చేస్తున్నారు, మాకు ఇబ్బందులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులని. ఆ పట్టా పుస్తకాలు ఇవన్నీ తీసుకుంటే ల్యాండ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడా లేని చట్టాలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్స్ కూడా పెట్టి రేపు అప్పులు తీసుకొచ్చి కొన్ని వర్గాల వారికి పంచాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఆయన ఉన్నారు. కాబట్టి మా కోసం కన్నా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈరోజు పిల్లలు చూస్తే గంజాయి, జాబులు ఇవ్వా అంటే జాబులు లేవు, కానీ గంజాయి మాత్రం ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళారు. నిరుద్యోగం, చదువుకున్న వాళ్ళు రైతు కూలీలుగా మారిపోతున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు చైతన్యవంతులు అవ్వాలి. హైదరాబాద్లో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంలో 45% ఓటింగ్ అయింది. పొద్దున ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ 35% అయిందంట ఓటింగ్. మరి ఈ ప్రాంతంలో ఎంత పర్సెంట్ ఓటింగ్ అయిందో నాకు తెలియదు, కానీ మీరు ఏలిస్తే మీకు అదే వస్తుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. మీరు మంచి ఓటింగ్ ఇస్తే మాకు ఈ ఏరియాలో మీరు బయటకు వచ్చి ఓట్లు వేశారు, మెజారిటీ ఇచ్చారు, కాబట్టి మీ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి కృతజ్ఞత ఉంటుంది. మీరు బయటకు రాకపోతే మాకు మాత్రం ఎందుకు ఉంటుంది, మేము ఎందుకు చేయాలి అని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే డ్రైనేజ్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలు, అందులో 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 400 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్థ అయిన షాపూర్ పల్లంజీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి ఆల్మోస్ట్ 50% పనులు అయిపోతే వాటిని కంటిన్యూ చేయకుండా ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే నాకు తెలిసి బహుశా అందులో వారికి కమిషన్లు రాలేదని. ఇలాంటివి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, శానిటేషన్కి సంబంధించినవి కానీ, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్, బ్రిడ్జెస్ కానీ, బ్రిడ్జెస్ కూడా అంతే. సెంట్రల్ గవర్నమెంట్ 75% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 25% ఇవ్వాలి. ఇవి ఇస్తే చాలా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఆ 25% ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మాకు అర్థమైన సమస్యలు. మేము వీటన్నిటినీ కూర్చొని రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 1 by 1 సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తామని మీకు హామీ ఇస్తూ, మీరందరూ మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.